ఒక అంశం రాగానే తిట్టేయడం, అవమానించేసుకోవడం, ఇది చేసినప్పుడే నెగిటివిటీ వస్తుంది. బట్ ఒక ప్రాక్టికల్గా నిర్మాణాత్మకంగా మాట్లాడినప్పుడు ప్రజలు ఆలోచిస్తారు. ప్రస్తుతం ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సింది అది. నిన్న రాహుల్ గాంధీ మాట్లాడారు హిందూ అంశం గురించి, వెంటనే దాని మీద తిట్టిపోయడం ఇది నడిచింది. బట్ ఇక్కడ చూడండి, ఆయన మాట్లాడిన దాన్ని చర్చ ఎలా జరగాలి అన్నది నా ఉద్దేశంతో. హిందువులమని చెప్పుకునేవారు నిత్యం హింసని ప్రోత్సహిస్తున్నారు, విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. ఇది లోక్సభలో ఆయన మాట్లాడినటువంటి మాట. హిందువులమని చెప్పుకోవడం ఏంటి నాకు అర్థం కాల. హిందువుగానే ఉంటాడు, ముస్లింగానే ఉంటాడు, క్రిస్టియన్గానే ఉంటాడు. చెప్పుకోవడం ఏంటి? ఇది ఒక సందేహం. రెండవది, విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. ఒక్కసారి భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా నువ్వు నా మతంలోకి రాకపోతే నిన్ను చంపేస్తానని కానీ, నా మతంలోకి వస్తే నీకు ఈ మంచి చేస్తామని ప్రలోభ పెట్టడం కానీ, లేకపోతే నా మతంలోకి రాకపోతే నువ్వు అజ్ఞానివి, నువ్వు పనికిరానోడివని కానీ ఏ హిందువు అయినా చెప్పారా? ఒక్కసారి చెప్పాలి రాహుల్ గాంధీ గారు. మరి విద్వేషం ఎవరు రెచ్చగొడుతున్నారు, ఎవరు రేకెత్తిస్తున్నారు? విద్వేషం అంటే అర్థం ఏంటి? ఎదుటి వాళ్ళని దూషించడం, ద్వేషించడం. ఎవరు చేస్తున్నారు? హిందువులను కులపరంగా దూషిస్తున్నది ఎవరు? వర్గపరంగా విభజిస్తున్నది ఎవరు? హిందూ దేవుళ్ళని అవమానిస్తున్నది ఎవరు? సినిమాలలో కూడా వెటకారం చేస్తున్నది ఎవరు? కానీ ఏ హిందువు తము ఇంట్లో ఉన్నటువంటి పూజ గదిలో ఉన్నటువంటి దేవుడిని గురించి వెటకారం చేస్తుంటే 100కి 95 మంది హిందువులు కానీ మనకెందుకులే అని వదిలేస్తుంటే ఒక్క 5 మంది స్పందించి అదేమని నిలదీస్తేనే 145 కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో 95 కోట్ల మందికి పైగా ఉన్నటువంటి హిందువులలో ఒక్క 10 లక్షల మందో 15 లక్షల మందో నిలదీస్తేనే విద్వేషం అంటున్నామే. మరి ఇన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతీయట్లేదా? ప్రపంచవ్యాప్తంగా చూస్తే కనీసం 150 కోట్ల హిందువులు ఉంటారు కదా. హిందువులు ఉన్నటువంటిది ఇప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఉన్నది కదా. ఏ దేశంలోనైనా ఏ హిందువు అయినా సరే మా మతరాజ్యం కావాలి, మా మత చట్టం కావాలి, మా మతాధారంగా మీ దేశ పరిపాలన ఉండాలి అని ఉద్యమం చేస్తున్నది ఒక్క దేశంలో అన్నా ఉందే? ఒక్కటంటే ఒక్క దేశంలో. మరి ఏ విధంగా హిందువు ద్వేషిస్తున్నాడు, దూషిస్తున్నాడు? ఎవరిని దూషిస్తున్నాడు, ఎవరిని ద్వేషిస్తున్నాడు? అయ్యా నన్ను నా మతంలో నుంచి మార్చబాకు స్వామి, అయ్యా నా మతాన్ని గురించి అవమానించబాకు స్వామి, అయ్యా నా ధర్మాన్ని అన్యాయంగా అనబాకు స్వామి అంటే భూత అయ్యిందా? అది ద్వేషం అయ్యిందా? అది దోషం అయ్యిందా? భగవంతుడి ఎదుట ప్రసాదంగా పెట్టేటటువంటి పులిహార దద్దోజనాన్ని కూడా కామెడీల పేరుతో వెటకారం చేస్తూ పులిహార కలపడం అంటూ పులిహార ప్రసాదాన్ని అపవిత్రం చేస్తున్నాం, దద్దోజనంగాళ్ళు అంటూ దద్దోజనాన్ని అపవిత్ర పదజాలంతో వాడుతుంటే కూడా నోరు మూసుకుని ఇంట్లో మాత్రం దేవుడి ఎదుట ఆ ప్రసాదమే చేసి పెట్టి నోట్లో పెట్టుకు తినేసి నవ్వుకుంటూ వచ్చేస్తున్నటువంటి హిందువులు ఎప్పుడు దూషణ అయ్యారు, ఏనాడు ద్వేషులయ్యారు? అలాంటి స్కిట్స్ చేసేటటువంటి ఎవరి మీదనన్నా దాడికి పాల్పడ్డారా? లేకపోతే దేవుళ్ళకి సంబంధించి చివరికి ఎవరైతే ఏ కృష్ణుడిని అయితే పూజిస్తున్నారో, ఏ రాముడిని అయితే పూజిస్తున్నారో వాళ్ళనే అవమానించినటువంటి విధంగా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కూడా అయ్యా ఇది తప్పు, మా ఉద్దేశం ఇది అని చెప్తున్నారు. కొంతమంది రివర్స్ అటాక్ చేస్తుండొచ్చు. బట్ అక్కడ కాన్సెప్ట్లో తమ దేవుడికి జరుగుతున్న అవమానం, తమ ధర్మానికి జరుగుతున్న అవమానానికి సమాధానమైనటువంటి సోషల్ మీడియా కౌంటర్ సమాధానం తప్పించి ఎక్కడ నువ్వు అంతమైపోవాలి, నువ్వు నాశనం అవ్వాలని కోరుకోవట్లేదే. సర్వే జన సుఖినో భవంతు అన్నటువంటి సూత్రాన్ని పాటిస్తున్నటువంటి హిందువుల్ని ద్వేషులుగా, దూషణలు చేసేవాళ్ళగా చూపించడం, చెప్పే ప్రయత్నం చేయటం ఎవరి కోసం ఒక్కసారి ఆలోచించాల్సిన సందర్భం.